ఫ్రెండ్స్, నాసిక్‌లో టీసీఎస్‌కి సంబంధించిన లవ్ జిహాద్ కేసు ఇప్పుడు మరొక పెద్ద మలుపు తిరిగింది. అయితే ఆరుగురు మగవాళ్ళు ఎవరైతే ఈ ఆడవాళ్ళని టార్గెట్ చేయడం, మగవాళ్ళని టార్గెట్ చేయడం, మతం మార్పిడి చేయడం ఇవన్నీ కూడా మనం విన్నాం కదా! దానిలో బయటపడ్డ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే నిధా ఖాన్. ఈ నిధా ఖాన్ అనే ఆవిడ ఎవరు? ఎందుకని ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించింది? ఇవన్నీ గనక మనం చూసినట్టయితే మనం గనక చాలా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఈ అమ్మాయి అసలు హెచ్ఆర్ఏ కాదు అని చెప్పేసి టీసీఎస్ వాళ్ళు బయటపెట్టారు. సరే హెచ్ఆర్ కాదు అన్నప్పుడు ఈమె ఎందుకు మరి పరారీలో ఉంది? దాదాపుగా ఈ కేసు లాస్ట్ మార్చి 26వ తేదీన బయటపడింది. అప్పుడు ఒక 10 రోజుల తర్వాత ఈమె ముందస్తు బెయిల్ కోసం ఈమె అప్లై చేసింది. అప్పటి నుంచి ఈవిడ పరారీలోనే ఉంది. సరే ఇంక పోలీసులు ఏం చేశారంటే అతి కష్టం మీద ఈమె భర్తను పట్టుకొని పద నీ ఇంటికి పద ఎంక్వైరీ చేస్తానని తీసుకువెళ్ళడంతో అక్కడ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఈమె ఒక అపార్ట్మెంట్ లో ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు అసలు వీళ్ళు వచ్చిందే 2 నెలల క్రిందట అండి. 2 నెలల క్రిందట వీళ్ళు వచ్చారే కానీ అస్సలు ముక్కు మొహం తెలియనే తెలియదు. ఈమె ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఎప్పుడు లాక్ వేసి ఉంటుంది. అసలు వీళ్ళు కనీసం వాచ్మెన్ తో కూడా మాట్లాడరు. సాధారణంగా ఎవరైనా కొత్తగా అపార్ట్మెంట్ కి వస్తే ఇరుగు పొరుగుతోనో వాచ్మెన్ తోనో అపార్ట్మెంట్ సూపర్వైజర్ తోనో ఎంతో కొంత మాట్లాడతారు. కానీ అసలు ఈ అమ్మాయి ఎవ్వరితోనూ మాట్లాడదు. అసలు ఈ ఇంట్లో ఉంటుందో లేదో కూడా అన్న డౌట్ వచ్చింది అంటూ దాదాపుగా ఈ అమ్మాయి గురించి అడిగితే ఒక 60 మందిని అడిగారనుకోండి. దానిలో ఒక్కళ్ళు ఈ సమాధానం చెప్పారు. ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే వీళ్ళ చుట్టాల ఫోన్ నెంబర్లు అవి కూడా స్విచ్డ్ ఆఫ్. వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇదే చెప్పారు. ఏమనంటే వాళ్ళొచ్చిందే 2 నెలల క్రిందట. అంటే ఎవరు? ఈ నిధా ఖాన్‌కి సంబంధించిన కజిన్స్, ఈ నిధా ఖాన్‌కి సంబంధించిన పెద్దమ్మ, పిన్ని ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు కూడా ఆ పలానా వాళ్ళుంటున్న ఇంటికి 2 నెలల క్రిందటే వచ్చారట. వాళ్ళు ఎవ్వరితోనూ మాట్లాడరట. ఎప్పుడొస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలీదట. యాహ్! అస్తవ్యస్తంగా ఉందన్నమాట వీళ్ళ పరిస్థితి. అందుకనే కోర్ట్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి బెయిల్ అనేది ఇవ్వము అని చెప్పేసి తెగేసి చెప్పారు. వెంటనే వచ్చి ఆమె విచారణకి లొంగిపోవాలి అంటూ కూడా చెప్పడం జరిగింది.